మామ 13 సంవత్సరాల అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది 2021లో. 1-2 కాదు, చాలా ఊహాగానాలు అయితే మాత్రం ఈ కేసు మీద వచ్చాయి. అమ్మాయిని చంపేశారని కొందరు, సూసైడ్ చేసుకుందని కొందరు, రేప్ అని కొందరు, అలా ఇష్టం వచ్చినట్టు ఎవడికి నచ్చింది ఆడు వేసుకున్నాడు. కోర్టు దానికి జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఏ జడ్జిమెంట్ ఇచ్చింది అన్నది ఈ వీడియోలో చెప్తా. ఈ కేసు అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అగనంపూడిలో ఎవరో అమ్మాయి అపార్ట్మెంట్ మీద నుంచి పడిపోయింది, దూకేసింది అని చెప్పి అందరికీ తెలిసిందే. బట్ అపార్ట్మెంట్ వీళ్ళది కాదు, వీళ్ళ ఆపోజిట్ లో ఉన్న అపార్ట్మెంట్ మీద నుంచి పడిపోయింది. ఈవెన్ దో మన జనసేన చీఫ్ అయిన కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఈ కేసు మీద. అప్పట్లోని వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన 3 గంటలు లెగిసినప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంట్లో లేకపోవడం వల్ల సరౌండింగ్స్ అంతా నెదుగుతున్నప్పుడు వాళ్ళు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ కింద నా అమ్మాయి చనిపోయి ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అపార్ట్మెంట్ లో ఉన్న బ్యాచిలర్స్ 7 మెంబర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ మీద అనుమానం ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఆ 7గురిని రిమాండ్కి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అప్పుడు దాంట్లో తెలిసి వచ్చిన నిజాలు ఏంటంటే, అందులో కాల్ డేటా ఆధారంగా ఒక్క అబ్బాయిని శిక్షించారు. అందులో దొంగ మాత్రం ఒక్కడే, అఫెన్స్ చేసింది ఒక్కడే. ఆ ఒక్కడికి ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, కాల్ డేటా ఆధారంగా చూసుకొని 20 years ఆఫ్ జైలు వేసింది. పోక్సో యాక్ట్ ప్రకారంగా 20 years ఆఫ్ జైలు వేసింది. అదేంటన్నా ఆడవాళ్ళే చనిపోయిందని నువ్వు చెప్తున్నావు, ఈవెన్ దో కోర్టులో కూడా కాల్ రికార్డింగ్ ఆధారాలన్నీ ఉన్నాయి, మొత్తం అంతా క్లియర్ గా ఉంది కేసు, వాడిని మరణశిక్ష చేయకుండా 20 సంవత్సరాలు జైలుకి ఎందుకు పంపించారు అని చెప్పేసి క్వశ్చన్ నాలో ఆడింది, మీలో కూడా ఆడొచ్చు. సో వాడిచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ విందాం మనం. ఇందులో తప్పు చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఒక అబ్బాయి నరేష్, ఆ అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ అమ్మాయి నా అపార్ట్మెంట్కి రావడం వాస్తవమే, అపార్ట్మెంట్ లో ఉండగా వాళ్ళ ఫాదర్కి దొరికిపోయిన విషయం తెలిసి అమ్మాయి అపార్ట్మెంట్ మీదకెక్కి ఆ భయంతోనో లేదంటే ఆ అపార్ట్మెంట్ నుంచి పక్క అపార్ట్మెంట్కి జంప్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్గా కిందన పడిపోయింది అని చెప్పేసి ఇచ్చాడు. బట్ అలాగే జరుగుంటే మరి ఇక్కడ నరేష్కి ఎందుకు శిక్ష చేశారు? ఆ అమ్మాయి తనంతలో తను పడిపోయింది, యాక్సిడెంటల్ డెత్ అది. అప్పుడు నరేష్కి ఎందుకు శిక్ష చేశారు అన్నదే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే కింద కామెంట్లోని నెక్స్ట్ వీడియో ప్లీజ్ అని చెప్పి కామెంట్ చేయండి.